ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు? రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం, సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. అయితే మనం ఇప్పుడు ఈ సెంటు గులాబీ తోటలో ఉన్నామండి. ఈ తోట వచ్చేసి మనకు మారేపల్లి తిమ్మాజిపేట మండలము, నాగర్ కర్నూలు జిల్లా. రైతు వచ్చేసి ఈ తోటను సాగు చేస్తున్న దంపతులు వీరిద్దరు. రైతు వచ్చేసి ఫాతిమారెడ్డి అన్నగారు. నమస్తే అన్న. అయితే మనకు ఇక్కడ అన్న తోట చూస్తే ఇది వేసి ఎన్ని నెలలు అయిందన్న? 5 నెలలు. ఇది వేసి 5 నెలలు అయింది. 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. జూలై నెలలో వేయడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఎన్ని మొక్కలు పట్టినాయన్న ఒక ఎకరాకి? 2700. మొత్తం 3000. ఎకరం కొద్దిగా ఎక్కువ ఉంటది. 3000 మొక్కలు పట్టి. ఓహో, అంటే సాలుకు మధ్యలో 7 ఫీట్లు గ్యాప్. మధ్యలో సాలుకు 7 ఫీట్లు గ్యాప్ లో మొత్తము ఈ ఎకరాకు కొంచెం అటు ఇటు ఎక్కువగా ఉంటది. 3000 మొక్కలు నాటుకోవడం జరిగింది. 2 ఫీట్లు గ్యాప్ మొక్కకి 2 ఫీట్లు గ్యాప్. అయితే ఇప్పుడు అంటే మొత్తము కూడా మనం గైడెన్స్ లో అంటే వీళ్ళు కెమికల్ ఫార్మర్. కెమికల్స్ ఇంతకు ముందు అంతా మీరు మొత్తం కెమికల్స్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ యూస్ చేసి వ్యవసాయం చేసేవాళ్ళు. ఏదైనా మిర్చి, పత్తి, మొక్కజొన్న, తర్వాత పపాయ ఇవన్నీ సాగు చేస్తారు. అయితే వీళ్ళ ఊర్లో వీళ్ళు వినూత్నంగా కొత్త రకం పంట వేయాలి అంటే మంచిగా ఎప్పుడు కూడా ఈ అన్న వచ్చేసి ఎప్పుడు కొత్తగా వేరే ఎవరు వేయని పంటలు వేస్తా ఉంటారు అన్నట్టు. పపాయ కూడా వీళ్ళే ఫస్ట్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు సెంటు గులాబీ, అది కూడా వీళ్ళే మొదటిగా వేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే ఇవి వేసినప్పటి నుంచి ఎటువంటి కెమికల్స్ లేకుండా మొత్తం కూడా న్యాచురల్ లో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే వర్షాలు వచ్చి బాగా దెబ్బతినడం జరిగింది. ఇది మనకు నల్ల భూమి. మళ్ళీ గడ్డి ఎక్కువగా రావడం వల్ల ట్రాక్టర్ పట్టేంత సాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సాలుకు మధ్యలో ట్రాక్టర్ తో దున్నడం వల్ల మనకు భూమి లూజ్ అయిపోయి భూమి లూజ్ కావడం వల్ల నీరు ఎక్కువ తాగి వర్షాలకు బాగా డ్యామేజ్ అయింది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన ఒక 2 నెలల నుంచి ఈ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే అన్న మీరు చెప్పినారు కదా, దీంట్లో ఇప్పుడు పక్కన పొలాలన్నీ పత్తేస్తున్నారు. మరి మీకు దోమ గాని ట్రిప్స్ గాని అట్లా ఏమి సమస్య రాలేదా? ఏం సమస్య రాలేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒకసారి గొర్రెలు వచ్చి మేస్తే మొత్తం వచ్చి దోమ పడితే, పచ్చదోమ తెల్లదోమ వచ్చి పడితే మళ్ళీ రోజే బియ్యం చేపల ద్రావణం 2 కలిపి స్ప్రే చేసినాకనే మళ్ళీ వచ్చి మళ్ళీ మంచిగా మెత్తగా పడ్డది ఇచ్చాను. ఓకే. అంటే రోజు పూలు తెంపుతా ఉన్నారు. రోజు ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 20 నుంచి 25 కిలోలు వస్తా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే వర్షాలు ప్రాబ్లం లేకుండా ఉంటే ఈ పాటికి ఒక రోజుకి 50 కిలోలు రావాల్సిందే అని చెప్పడం జరిగింది. మీరు మొక్కలు కూడా చూడొచ్చు. ఇప్పుడే అన్ని కూడా కొత్త చిగుర్లు. ఇవి ఎంత చిగుర్లు వస్తే అన్ని మొగ్గలు వస్తాయి, అన్ని పూలు వస్తాయి, అన్ని పూలు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కింద ఏమి ఇస్తా వచ్చినారన్న? కింద డ్రిప్ కి అది మొలకల ద్రావణం బాగా ఇచ్చాము. అది ఫిష్ చేపల ద్రావణం, అది కాక మన నూనె చెక్కల ద్రావణం ఇచ్చాం. సో నూనె చెక్కలది, తర్వాత ఫిష్ అమినో యాసిడ్ చేప ద్రావణము, అదే విధంగా మొలకల ద్రావణం అన్నది బాగా వారానికి ఒకసారి వదలడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అయితే ఇందులో మామూలుగా మెయిన్ గా అందరికి వచ్చేది ఇది. ఎందుకు అంటే మనకి ఇది పంట బాగా రావాలంటే లేత చిగుర్లు, లేత ఆకులు రావాలి. లేత ఆకులు వస్తేనే దానికి కొమ్మలు పెట్టుకొని లేత ఆకులతో పాటే చిగుర్లతో పాటే మొగ్గ రావడం జరుగుతుంది. ఆ మొగ్గనే పువ్వు అవుతుంది. అదే మనకు క్రాప్ అన్నట్టు, దాన్నే తెంపుతాం. కాబట్టి ఎప్పుడు దీంట్లో లేత ఆకులు లేత చిగుర్లు ఉంటాయి కాబట్టి దీనికి ప్రధానంగా రైతులు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారండి. సెంటు గులాబీ వేసాము, అదే విధంగా చామంతి వేసాము, ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి, పువ్వు బాగా
ముడతొస్తుంది, పువ్వులాగా లేదు, అసలు పూలే రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ప్రధాన సమస్య ఈ యొక్క ట్రిప్స్. ఆ ట్రిప్స్ ఇక్కడ మీరు చూస్తే ఎక్కడా కూడా మీకు కనపరాదు. ఎందుకంటే ఆ ట్రిప్స్ వచ్చి లేత ఆకుల్ని అటాక్ చేస్తాయి, రసం పీలుస్తాయి. అప్పుడు ఆ మొగ్గ అన్నది కూడా పాడైపోతుంది, దిగుబడి రాదు, పువ్వు కూడా షేప్ అన్నది కూడా చాలా వరకు మారిపోతా ఉంటది. కరెక్ట్ గా మనం అనుకున్న మంచి క్లియర్ షేప్ కూడా రాదన్నట్టు. అయితే ఇప్పుడు రైతులందరూ అయితే ఎవరైతే అడుగుతా ఉన్నారో అండి, వాళ్ళందరి కోసం ఈ వీడియో. నేను చెప్పడం అయితే మామూలుగా నోట్ ద్వారా చెప్పొచ్చు, కానీ అది నమ్మకం ఉండదు. అందుకని నేను మన గైడెన్స్ లో చేస్తున్నటువంటి వాళ్ళ పొలంకి వచ్చి ఈ వీడియో మీ అందరి కోసం అండి తీయడం జరుగుతుంది. మీకు ఆ ట్రిప్స్ ఉన్నాయా లేవా అది కూడా ఒకసారి మనం చెక్ చేసి చూపిస్తాం కూడా, చూడొచ్చు మీరు. అవన్నీ కూడా చూపిస్తాను. దీంట్లో ఎటువంటి ట్రిప్స్ కానీ, దోమ కానీ, పురుగు కానీ ఏది లేదు. పూలు కూడా చాలా క్వాలిటీగా, చిగుర్లు ఎంత హెల్దీగా వస్తున్నాయో అన్ని మీరు గమనించవచ్చు. కింద అన్నది కూడా డ్రిప్ లో మొలకల ద్రావణం ఇవ్వడం వల్ల మీకు సైడ్ బ్రాంచెస్, కొత్త కొమ్మలు చాలా బాగా వస్తా ఉన్నాయి. వర్షానికి ఒక 2 నెలలు బాగా దెబ్బతిన్నది, మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి. ఆ చెట్లు కూడా ఇంకా అక్కడ 1-2 ఉన్నాయి, అట్లా ఉండే చెట్లు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చేను కొద్దిగా చూడడానికి చూడదగ్గగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అండి. అదే విధంగా మీరు గమనించినట్లయితే కింద లేత చిగుర్లు, కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ అన్నది చాలా ఎక్కువ రావడానికి కారణం ఏంటిది అంటే ఈ చేప ద్రావణం, ఫిష్ అమినో యాసిడ్ ఒకటి, అదే విధంగా గోధుమల మొలకల ద్రావణం అది వదిలినప్పుడు, అదే విధంగా దాంతో పాటు బయో ఎంజైమ్స్ అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అవి ఇవ్వడం వల్ల మేము చూసింది ఏంటంటే, స్ప్రే చేసినప్పుడు పువ్వు సైజు అది బాగానే వస్తుంది, కానీ కింద ఇవ్వడం వల్ల మీకు ఆల్రెడీ బంతి పూలల్లో చూపించడం జరిగింది, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరిగింది, చెట్టు ఆ బరువును తాళలేక పడిపోవడం జరిగింది అని. బయో ఎంజైమ్స్, మొలకల ద్రావణం కింద డ్రిప్ లో ఇచ్చినప్పుడు విపరీతమైన సైడ్ బ్రాంచెస్, ఎక్కువ కొమ్మలు, చిగుర్లు వస్తేనే మనకు ఎక్కువ కాత, ఎక్కువ పంట దిగుబడి అన్నది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చండి. సో ఎవరికైనా ఇంకా డౌట్లు ఉంటే నాకు పర్సనల్ గా కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో. నేను నా వంతు వీలైనంత మీకు నేను సజెస్ట్ చేయగలను. మరిన్ని వివరాలకు ఇంకా కామెంట్ రూపంలో ఏమైనా తెలియజేయండి, దానికి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్న, మీరు నా మీద నమ్మకం ఉంచి ఈ గైడెన్స్ లో చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మంచి పంట, మంచి దిగుబడి రావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.